రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సిటీలో రాత్రి పెనుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. అత్యధికంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, కొందాపూర్, మియాపూర్, హిమాయత్ నగర్, లక్డికాపుల్, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, మాదాపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఏఎంబి ఇనార్బిట్ మాల్, కొందాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వచ్చే 2 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ టెలిఫోన్ బూత్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక రానున్న 2 రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. సిటీలో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. ఇక భారీ వర్షం కురవడంతో హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అలర్ట్ అయిన జలమండలి అధికారులు ఒక గేటును అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కాగా హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 1766.7 అడుగులు ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కావడం గమనార్హం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ దేవిక. గత 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మాత్రం జలమయమవుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది, రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు నివాస గృహాల నుంచి బయటికి రావాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వర్షాలు కురుస్తున్న క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందులకు గురే అవకాశాలు ఉన్నాయని, వివిధ ప్రాంతాల్లో కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండే పరిస్థితులు లేనందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను కోఆర్డినేషన్ చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తీసుకోని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాంతాల ప్రజలు మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితులు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. వర్షాలు గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కొన్ని ప్రాంతాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాలు మాత్రం వర్షాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా 60% పైగా మెట్ట పంటలు వేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైతులు వర్షాలు వరుసగా కురుస్తాయని చెప్పేసి పంటలకు సిద్ధమైన నేపథ్యంలో వర్షాలు కురగకపోవడం వల్ల కొన్ని ప్రాంతాలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అంటే సాధారణ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు కూడా పంటలను వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలు ఎక్కువగా సాగు చేసేందుకు కూడా రైతులు సంసిద్ధమయ్యారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉండటం వలన ప్రభుత్వ శాఖల అధికారులు మాత్రం అప్రమత్తమై ముందు చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. గత ఏడాది ఇదే తరహాలో కురిసిన వర్షాల కారణంగా అనేక ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగిన పరిస్థితులు ఉన్నందున ఈసారి మాత్రం అలాంటి ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు ఎక్కువగానే తీసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మరో క్రమంలో జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆర్డీఓ, కలెక్టరేట్ కార్యాలయాల్లో మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. ఏదైనా ప్రమాదంగా జరిగితే వెంటనే సంప్రదించాలని కూడా కలెక్టర్లు అధికారులు ప్రజలకు అప్రమత్తం చేస్తూ అవసరమైన సూచనలను జారీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. మరోవైపు కోల్బెల్ట్ ప్రాంతాల్లోని సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ లో మాత్రం ఈ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్రమైన ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మట్టి తొలగింపు పనులు దాదాపుగా 1,50,000 మెట్రిక్ టన్నుల మట్టి తొలగింపు పనులు కూడా నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తుంది. దాదాపుగా 1,20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా స్తంభించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఓపెన్ కాస్ట్ లోకి వరద నీరు చేరటంతో ఆ నీటిని
భూమి ఉపరితల వైపు పంపించేందుకు భారీ మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వరద పోటు అధికంగా ఉండటంతో బొగ్గు ఉత్పత్తికి మాత్రం తీవ్రమైన ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు సింగరేణి సంస్థ కూడా భారీగానే నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు. ఈసారి కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి మాత్రం తీవ్రమైన ఆటంకమైన ఏర్పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో మాత్రం ప్రవాహ నీటి మట్టం క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలను మాత్రం ఆయా ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు అవసరమైన పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు గజ ఈతగాలను ఏర్పాటు చేసి DRF సిబ్బందిని కూడా రంగంలోకి దించి బోట్లను కూడా అందుబాటులో ఉంచారు. ప్రమాదంగా జరిగితే మాత్రం ప్రజలను కాపాడేందుకు మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. గత ఏడాది జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం మాత్రం ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు మాత్రం ఈసారి అధికారులు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు మాత్రం ఎప్పుడొకప్పుడు వర్షాల కారణంగా ఇబ్బందులు పడే పరిస్థితులు మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ ప్రాంతంలోని అటు జూబ్లీహిల్స్ కానీ గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా సాధారణ వర్షాలకి రోడ్లన్నీ కూడా జలమయమైపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలు ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురవడంతో అన్ని ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తున్నాయి. దాదాపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు నివాస గృహాలకే పరిమితమైన పరిస్థితి కూడా ఏర్పడింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు పోలీస్ కానీ హైడ్రా కానీ కార్పొరేషన్ GHMC అధికారులు కూడా సమన్వయంగా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కడికక్కడికి ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఈ వరదల కారణంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు వివిధ ప్రాంతాల్లో ప్రతిసారి ఏర్పడే ఇబ్బందులు దృష్టి పెట్టుకుని ప్రభుత్వం మాత్రం తాజాగా నిర్దిష్టమైన ఆదేశాలు మాత్రం జారీ చేసింది. వరద నీటిని ఎక్కడ నిల్వ చేయకుండా ఎక్కడికక్కడగా క్లియర్ గా ఉండే విధంగా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి GHMC అధికారులకు కూడా ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అవసరమైన చర్యలు కూడా GHMC అధికారులు తీసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. దేవిక అయితే రాజేంద్ర, మనం విజువల్స్ చూసుకోవచ్చు. భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ కానీ ఈదరు గాలులు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. సో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం గత వారం రోజులుగా మాత్రం వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణం ఒకటైతే, మరోవైపు వాతావరణ శాఖ అధికారులు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ఎక్కడికక్కడ ప్రజలు కూడా ఇబ్బందికర పరిస్థితులు మాత్రం ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఉన్నాయంటే 40 నుంచి 50% వరకు ఈదురుగాలులు వేగంగా రావడంతో పాటు భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు కూడా రోజువారీ విధులకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ప్రజలకు బయటికి రావాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నప్పటికీ కూడా అవసరాల నిమిత్తం ప్రజలు బయటికి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వర్షాల్లో చిక్కుకొని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడైనా ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఉంటే మాత్రం అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా ఉండేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఈ భారీ వర్షాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా కొంత ఉండి అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దేవిక రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.